శత్రుదేశంలో 7 ఏళ్ల పాటు రహస్య గూఢచారిగా పనిచేసిన వ్యక్తి గురించి మీరెప్పుడైనా విన్నారా? శత్రువుల నివాసంలోకి చొరబడి వారి రహస్యాలను బట్టబయలు చేసిన ఒక గూఢచారి అధిపతి గురించి. అతను పాకిస్తాన్లోని లాహోర్లో 7 ఏళ్ల పాటు ముస్లిం వేషంలో ఎవ్వరికీ తెలియకుండా జీవించాడు. లేదా గోల్డెన్ టెంపుల్లో భయంకరమైన ఉగ్రవాదుల మధ్య రిక్షా లాగేవాడి వేషంలో కూర్చుని వారి ప్రతి కదలికను ఛేదించాడు. ఇది భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు NSA అజిత్ దోవల్ కథ. ఆయన పేరు వింటేనే శత్రుదేశాలకు వెన్నిలో వణుకు పుడుతుంది. అజిత్ దోవల్ 1945 జనవరి 20న యునైటెడ్ ప్రావిన్సెస్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో గల గిరి బనేలాసు అనే ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మేజర్ గుణానంద్ దోవల్ భారత సైన్యంలో అధికారిగా ఉండేవారు. చిన్నతనం నుంచే అజిత్ దోవల్ ఇంట్లో కఠినమైన సైనిక క్రమశిక్షణ, దేశభక్తి వాతావరణాన్ని అనుభవించారు. ఆయన తన ప్రాథమిక విద్యను రాజస్థాన్లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్లో అభ్యసించారు. 1967లో ఆయన ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. తన బ్యాచ్ మొత్తంలో మొదటి స్థానాన్ని సాధించారు. 1968లో కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ఆయన తన మొదటి ప్రయత్నంలోని UPSC పరీక్షలో ఉత్తీర్ణుడై కేరళ కేడర్కు చెందిన IPS అధికారి అయ్యారు. యువ ASPగా ఆయనకు కేరళలోని కొట్టాయం జిల్లాలో మొదటి పోస్టింగ్ లభించింది. 1971 చివరిలో 1972 ప్రారంభంలో తలసేరిలో అకస్మాత్తుగా హింసాత్మక మత అల్లర్లు చెలరేగినప్పుడు ఆయన కెరీర్లో మొదటి పెద్ద పరీక్ష ఎదురైంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సీనియర్ అధికారులు కూడా అక్కడికి వెళ్లడానికి వెనకాడారు. కానీ అజిత్ దోవల్ బలప్రయోగం చేయకుండా తన పదునైన తెలివిని ఉపయోగించారు. ఆయన నేరుగా ఆ మత ఘర్షణల్లోకి దూకి ఇరు వర్గాల నాయకులతో ప్రత్యక్ష చర్చలు ప్రారంభించారు. అల్లరి మూకలు దోచుకున్న వస్తువులను ఆయన తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మరియు ఒక్క తూటా కూడా పేల్చకుండా కేవలం వారం రోజుల్లోనే అల్లర్లను పూర్తిగా అణచివేశారు. ఈ సంఘటన ఆయనను జాతీయ హీరోగా నిలబెట్టింది. అతని అసాధారణ మేధస్సు కారణంగా 1972లో అతన్ని వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో IBలోకి తీసుకున్నారు. అక్కడ అతను దిగ్గజ AK నారాయణన్ ఆధ్వర్యంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో కఠినమైన శిక్షణ పొందాడు. 1974లో కేవలం 6 ఏళ్ల సర్వీసు తర్వాత అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అతనికి పోలీస్ పతకాన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడైన భారతీయ పోలీస్ అధికారిగా అతను నిలిచాడు. 1980వ దశకంలో మిజో నేషనల్ ఫ్రంట్ నాయకుడు లాల్డింగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక భారీ సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నాడు. అజిత్ దోవల్ తన ప్రాణాలను పణంగా పెట్టి బర్మాలోని అరాకన్ అడవులలోకి మరియు చైనా సరిహద్దులోకి నేరుగా మిజో నేషనల్ ఫ్రంట్ యొక్క రహస్య శిబిరాల్లోకి ప్రవేశించాడు. అక్కడ అతను లాల్డింగా యొక్క 7 అత్యంత ప్రమాదకరమైన కమాండర్లలో 6 మస్తిష్క ప్రక్షాళన చేసి వారిని భారతదేశ పక్షానికి అప్పగించాడు. ఈ చర్యతో ఎంతగానో ప్రభావితమైన లాల్డెంగా 1986లో చారిత్రాత్మక మిజో శాంతి ఒప్పందంపై సంతకం చేసి 20 ఏళ్ల సుదీర్ఘ తిరుగుబాటుకు శాశ్వతంగా ముగింపు పలికాడు. 1975కు ముందు సిక్కింను చోగ్యాల్ రాజవంశం పాలించింది. దోవల్ను సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా అక్కడికి పంపారు. ప్రజాస్వామ్య తరంగాన్ని సృష్టించడానికి ఆయన స్థానిక రాజకీయ నాయకులు మరియు ప్రజలతో రహస్యంగా పనిచేశారు. దాని ఫలితంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 97% జనాభా భారతదేశంలో చేరడానికి అనుకూలంగా ఓటు వేశారు. 1975 మే 16న సిక్కిం భారతదేశపు 22వ రాష్ట్రంగా అవతరించింది. అజిత్ దోవల్ను ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో వాణిజ్య విభాగం అధిపతిగా పాకిస్తాన్కు పంపారు. ఇది కేవలం ఒక ముసుగు మాత్రమే. వాస్తవానికి ఆయన 7 సంవత్సరాల పాటు అక్కడ ఒక గాఢ రహస్య గూఢచారిగా ఉన్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ కహూటాలో అత్యంత రహస్యమైన అణు కార్యక్రమాన్ని నడుపుతోంది. దోవల్ ఒక బిచ్చగాడి వేషంలో నెలల తరబడి కహూటా వీధుల్లో తిరిగారు. పాకిస్తానీ అణు శాస్త్రవేత్తలు జుట్టు కత్తిరించుకోవడానికి ఒక నిర్దిష్ట మంగళ దుకాణాన్ని వెళ్లడాన్ని ఆయన గమనించారు. దోవల్ ఆ దుకాణం బయట మకాం వేసి చాకచక్యంగా శాస్త్రవేత్తల కత్తిరించిన జుట్టును సేకరించి పరీక్షల కోసం భారతదేశానికి పంపారు. ఆ పరీక్షలలో యురేనియం మరియు రేడియేషన్ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇది పాకిస్తాన్ అణు రహస్యాలను ప్రపంచానికి నిర్గతం చేసి వారి కార్యక్రమాన్ని దాదాపు 15 సంవత్సరాలు వెనక్కి నెట్టింది. ఒకరోజు అతను లాహోర్లోని ఒక పుణ్యక్షేత్రంలో ప్రార్థించడానికి వెళ్ళాడు. అక్కడ తెల్లగడ్డమున్న ఒక వృద్ధుడు అతనిని నిశితంగా చూసి అతని వద్దకు వచ్చి అతని చెవిలో "మీరు హిందువా?" అని అడిగాడు. దోవల్ ప్రశాంతంగా "కాదు, నేను ముస్లింను" అని బదులిచ్చాడు. అప్పుడు ఆ వృద్ధుడు ముస్లింలలో చెవులు కుట్టించుకోవడం సాధారణం కాదని, అతని చెవులు కుట్టించుకున్నాయని వ్యాఖ్యానించాడు. నిజానికి ఆ వృద్ధుడు ఒక హిందువు. అతను చాలా సంవత్సరాలుగా మారువేషంలో అక్కడ నివసిస్తున్నాడు.
ఈ సంఘటన తర్వాత దోవల్ వెంటనే తన చెవిలోని రంధ్రాన్ని మూసివేయడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. 1988లో ఖలిస్తానీ ఉగ్రవాదులు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి మరో పెద్ద దాడి జరగాలని ప్రభుత్వం కోరుకోలేదు. అజిత్ దోవల్ ఒక రిక్షా లాగేవాడి వేషంలో చాలా రోజుల పాటు స్వర్ణ దేవాలయం చుట్టూ తిరిగాడు. దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని అతను ఉగ్రవాదుల మధ్యలోకి గుడిలోకి ప్రవేశించి వారికి ఆయుధాలు, డబ్బుతో మద్దతు ఇవ్వడానికి వచ్చిన పాకిస్తాన్ ISIకి చెందిన రహస్య ఏజెంటుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఉగ్రవాదులు అతన్ని నమ్మారు. లోపల కూర్చున్న డోవల్ వారి ఆయుధాలు, దాగి ఉన్న ప్రదేశాలు, వారి అసలు సంఖ్యకు సంబంధించిన ప్రతి వివరాలను మానసికంగా లెక్కించుకున్నాడు. ఈ ఖచ్చితమైన సమాచారం ఆధారంగా NSG ఆపరేషన్ బ్లాక్ థండర్ 2ను ప్రారంభించి ఉగ్రవాదులను లొంగిపోయేలా చేసింది. ఈ అకుంఠిత ధైర్యానికి గుర్తింపుగా అప్పటి రాష్ట్రపతి 1989లో ఆయనకు కీర్తి చక్రను ప్రదానం చేసి గౌరవించారు. భారత చరిత్రలో ఒక పోలీస్ అధికారి ఈ సైనిక శౌర్య పురస్కారాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి. 1990వ దశకంలో కాశ్మీర్ తీవ్రవాద మంటల్లో చిక్కుకుంది మరియు పాకిస్తాన్ అక్కడ పరోక్ష యుద్ధం చేస్తోంది. దోవల్ తీవ్రవాదుల మనస్తత్వాన్ని అధ్యయనం చేసి ముళ్ళును ముళ్ళుతోనే తీయడం అనే వ్యూహాన్ని అనుసరించారు. ఆయన గతంలో పెళ్లిళ్లలో పాటలు పాడి అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాది అయిన కుకాపరీను నేరుగా కలిసి అతని ఆలోచనా విధానాన్ని మార్చారు. కుకాపరి మరియు అతని సహచరులు ఇఖ్వానుల్ ముస్లిమీన్ అనే తీవ్రవాద నిరోధక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇది తీవ్రవాదులను చంపడానికి తీవ్రవాదులను ఉపయోగించుకుంది. ఈ సాహసోపేతమైన చర్య లోయలో శాంతియుత వాతావరణానికి దారితీసింది మరియు 1996లో జమ్మూ మరియు కాశ్మీర్లో రాష్ట్ర ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. దోవల్ తన వృత్తి జీవితంలో గణనీయమైన భాగాన్ని విమానాల హైజాకింగులను ఎదుర్కోవడంలో గడిపారు. ఆయన 1971 నుండి 99 మధ్య 15 విమాన హైజాకింగులలో పాల్గొని దేశాన్ని పెద్ద సంక్షోభాల నుండి కాపాడారు. 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్ చేయబడి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తీసుకువెళ్లబడింది. కాందహార్కు వెళ్లిన సంప్రదింపుల బృందంలో దోవల్ ఒక కీలక సభ్యుడు. ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ISI మరియు తాలిబన్ల పూర్తి మద్దతు ఉంది. వారు ఉగ్రవాది మసూద్ అజార్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బందీల ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడికి తలగ్గి 3 ఉగ్రవాదులను విడుదల చేసింది. శత్రువుకు లొంగిపోవాల్సి వచ్చిందన్న అపరాధ భావం, కోపం దోవల్ను జీవితాంతం వెంటాడాయి. 2005లో దుబాయ్లో తన కుమార్తె వివాహం సందర్భంగా దావూద్ ఇబ్రహీంను హతమార్చడానికి ఆయన ఒక బహిరంగ ఆపరేషన్కు ప్రణాళిక వేశారు. అండర్గ్రౌండ్ షూటర్ల సహాయంతో పూర్తిస్థాయి ఉచ్చు పన్నారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది అవినీతిపరులైన ముంబై పోలీస్ అధికారులు సమాచారాన్ని లీక్ చేయడం వల్ల దావూద్ చివరి క్షణంలో తప్పించుకున్నాడు. అజిత్ దోవల్ 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో IB చీఫ్గా పదవీ విరమణ చేశారు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు మే 30, 2014న ఆయనను భారతదేశపు 5వ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. ఇరాక్లోని టిక్రిట్లో ఐసిస్ చెరలో ఉన్న 46 మంది భారతీయ నర్సులను సురక్షితంగా రక్షించే అత్యంత రహస్య మిషన్పై దోవల్ స్వయంగా ఇరాక్కు వెళ్లారు. తన ఇంటెలిజెన్స్ పరిచయాల ద్వారా ఆ నర్సులందరినీ ఎలాంటి గాయాలు లేకుండా భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు. మణిపూర్లో జరిగిన ఒక ఆకస్మిక దాడిలో డోగ్రా రెజిమెంట్కు చెందిన 18 మంది సైనికులు అమరులైన తర్వాత డోవల్ ఆపరేషన్ హాట్ పర్స్యూట్కు ప్రణాళిక రచించారు. భారత సైన్యానికి చెందిన 21 పారా స్పెషల్ ఫోర్సెస్ మయన్మార్లోకి ప్రవేశించి 40 నిమిషాల్లో ఒక మిలిటెంట్ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి 38 మంది మిలిటెంట్లను హతమార్చారు. అజిత్ దోవల్ ప్రపంచానికి దోవల్ సిద్ధాంతంగా పిలువబడే ఒక కొత్త భావనను పరిచయం చేశారు. దీని కింద ఆయన రక్షణాత్మక దాడి అనే దూకుడు విధానాన్ని అవలంబించారు. దీని అర్థం ఏమిటంటే, మనం కేవలం రక్షణాత్మకంగా ఉండి నష్టాలను చవిచూడడమే కాకుండా శత్రువు సొంత గడ్డపైకి చొచ్చుకుపోయి దాని బలహీనతలపై కోలుకోలేని విధంగా తీవ్రస్థాయిలో దాడి చేస్తాము. 2014లో మీరు మరో ముంబై తరహా దాడి చేస్తే బలూచిస్తాన్ను శాశ్వతంగా కోల్పోతారు అని చెప్తూ ఆయన పాకిస్తాన్కు బహిరంగంగా సవాలు విసిరారు. 2016 ఉరీ సర్జికల్ స్ట్రైక్ మరియు 2019 బాలాకోట్ వైమానిక దాడి ఈ సిద్ధాంతం యొక్క ప్రత్యక్ష ఫలితమే. ఇటీవల యువ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతీకారం ఒక శక్తివంతమైన శక్తి అని, మనం మన చరిత్రకు ప్రతీకారం తీర్చుకుని భారతదేశాన్ని అజేయమైన దేశంగా మార్చాలని ఆయన అన్నారు. నేడు అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా NSCగా వరుసగా 3వసారి పదవిలో ఉన్నారు. మౌనంగా తెర వెనుక ఉంటూ ఆయన తన దేశానికి డాలుగాను ఖడ్గంగాను నిలిచారు. ఆయన ఆలోచనా విధానం, అంకిత భావం, నిర్భయ వైఖరి ప్రతి భారతీయుడికి గొప్ప స్ఫూర్తి.